సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం ఓటర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే తెలుసుకుందాం. సో ఎవరైనా ఓటర్ కార్డు పోయినా, లేదంటే ఏదైనా స్క్రాచ్ వచ్చి ఏదైనా పోయినా కానీ మనమైతే ఈరోజు ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని మనమైతే కార్డ్ లాగా ప్రీవియస్ కార్డ్ అయితే ప్రింట్ చేయించుకోవచ్చు. సో అది ఎలానో చూసుకుందాం. ముందైతే మీరు మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడైతే ఎన్విఎస్పి అని అయితే టైప్ చేయండి. ఎన్విఎస్పి అని టైప్ చేశాక సెకండ్ వెబ్సైట్ అయితే కనపడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో దాన్ని ప్రెస్ చేశాక మనకైతే ఇక్కడ లాగిన్ కావాలి. ఫస్ట్ మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో లాగిన్ బటన్ మీద ప్రెస్ చేశాక లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీకు లాగిన్ డీటెయిల్స్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ లాగిన్ అయ్యి మీకు నెక్స్ట్ స్క్రీన్లో కనిపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకైతే వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే మన వెబ్సైట్ అనమాట, ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో కింద లాస్ట్కి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఎపిక్ డౌన్లోడ్ అని. సో దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో దాన్ని ప్రెస్ చేసాక మనమైతే రెండు విధాలుగా అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఓటర్ కార్డ్ నెంబరు, అండ్ ఇంకొకటి వచ్చేసి రెఫరెన్స్ నెంబర్. అప్లై చేసుకున్నప్పుడు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, సో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎపిక్ నెంబర్, ఓటర్ కార్డు ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెంబర్ ఉంటే. సో మనమైతే ఈరోజు ఓటర్ కార్డు ఉంది కాబట్టి, మనకైతే నెంబర్ ఉంది కాబట్టి, సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఎంటర్ ఎపిక్ నెంబర్ అని ఉంది కదా, సో అక్కడైతే మనం ఓటర్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేశాక మనమైతే సెలెక్ట్ స్టేట్, ఏ స్టేట్ మంది ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే. సో సెలెక్ట్ చేసుకున్నాక సెర్చ్ అనే బటన్ ఉంది కింద, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేశాక మనకైతే కింద డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకేలా ఆ ఓటర్ పర్సన్ యొక్క డీటెయిల్స్, ఆల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే సెండ్ ఓటీపీ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో సెండ్ ఓటీపీ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఓటర్ కార్డుకి, ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేశాక వెరిఫై అని ఉంది కదా, సో వెరిఫై అనే దాని మీద ప్రెస్ చేయండి. వెరిఫై అని ప్రెస్ చేశాక ఇక్కడైతే మనకి డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ ఓటర్ కార్డు మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో దాన్ని అయితే మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేశాక మనకైతే చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఓటర్ కార్డు అయితే డౌన్లోడ్ అయింది. సో దీని అయితే మీరు ట్రిమ్ చేసుకొని మీరైతే నామినేషన్ చేసుకోండి, లేదంటే పీవీసీ కార్డ్ మీద ప్రింట్ చేసుకోండి. సో మన దగ్గర అయితే ఒక సాఫ్ట్ కాపీ అయితే ఉంచుకోవచ్చు. సో వాళ్ళు ఓటర్ కార్డు పంపించడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన వెంటనే మనమైతే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.